హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 11వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షుడైనటువంటి సౌలో సిలిమా విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. అతను ఏ దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసేవారు? ఆన్సర్ మలావి. ఇంపార్టెంట్ పాయింట్స్: ఆఫ్రికా దేశం మలావిలో విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలో సిలిమాతో పాటు మరో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం మలావి అధ్యక్షుడు ఎవరంటే లాజారస్ చెక్వేరా. జిమెక్స్ 8వ ఎడిషన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2024 ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ జపాన్ అండ్ ఇండియా. ఇంపార్టెంట్ పాయింట్స్: ఈ ఎక్సర్సైజ్ జపాన్లోనే యోకోసాలో జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో నౌకాశ్రయ దశ, సముద్ర దశ అనే 2 దశలుగా 2 దేశాల నౌకాదళాలు పాల్గొంటాయని, నౌకాశ్రయ దశలో వృత్తిపరమైన కార్యక్రమాలు, క్రీడలు, సామాజిక పరస్పర చర్యలను కలిగి ఉంటాయని, ఆ తర్వాత 2 నౌకాదళాలు సముద్ర దశలో భాగంగా తమ యుద్ధ నైపుణ్యాలను సంయుక్తంగా ప్రదర్శిస్తాయని నేవీ వర్గాలు తెలిపాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్లో ఎన్ని దశలు ఉంటాయి? నౌకాశ్రయ దశ, సముద్ర దశ. భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ శివాలిక్ ప్రాతినిధ్యం వహించగా, అదేవిధంగా జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సుకు గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ జేఎస్ యుగిరి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ప్రకారం ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం నమోదు చేస్తుందని తెలిపింది? ఆన్సర్ 6.7%. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతానికి చేరవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ 7.2%. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బ్యాంక్ అయితే 6.7%, అదేవిధంగా ఫిచ్ రేటింగ్స్ అయితే 7.2%గా భారత జీడిపి వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, మెరుగైన జనరేటర్ పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం ఇండియన్ ఆర్మీ దేనిని ఆవిష్కరించింది? ఆన్సర్ విద్యుత్ రక్షక్. ఇంపార్టెంట్ పాయింట్స్: ఆర్మీ డిజైన్ బ్యూరో ఏడీబీ అభివృద్ధి చేసిన విద్యుత్ రక్షక్ జనరేటర్లను పర్యవేక్షించడానికి, రక్షించడానికి మరియు నియంత్రించడానికి రూపొందించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎనేబుల్ సిస్టమ్ను ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. 60,000 కోట్ల పెట్టుబడితో దేశంలోని అతిపెద్ద ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును గెయిల్ ఇండియా ఏ రాష్ట్రంలో నిర్మించబోతోంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇంపార్టెంట్ పాయింట్స్: 60,000 కోట్ల అంచనాలతో మధ్యప్రదేశ్లోని సేహూర్లో 1500 KTA ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును స్థాపించాలని గెయిల్ ఇండియా యోచిస్తుంది. ఈ ప్రాంతంలో పెట్రోకెమికల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా ఇథిలిన్ ఉత్పన్నాలను శ్రేణిని ఉత్పత్తి చేయడం ప్రాజెక్టు లక్ష్యం. G7 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఇటలీ. ఇంపార్టెంట్ పాయింట్స్: ఇటలీలోని అపులియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాసియా రిసార్ట్లో G7 శిఖరాగ్ర సదస్సు జూన్ 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగింది. ఇక్కడ G7 కంట్రీస్ ఏవేవంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ద యూకే అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన హోటల్ 50 2024లో ప్రపంచంలో అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదాను ఏది దక్కించుకుంది? గుర్తుపెట్టుకోండి, తాజ్ హోటల్. నెక్స్ట్ వన్, బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో ఆ రాష్ట్రం యొక్క అటవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఉత్తరాఖండ్. అదేవిధంగా ఉత్తరాఖండ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ప్రస్తుత ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్
ధామి. అదేవిధంగా ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరంటే గుర్మిత్ సింగ్. ప్రపంచ జూనియర్ చెస్ విజేత ఎవరు? ఆన్సర్ దివ్యా దేశ్ముఖ్. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత యువ చెస్ క్రీడాకారిణి అయినటువంటి దివ్యా దేశ్ముఖ్ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. ఈమె బెలోస్లావా బల్గేరియాకు చెందిన చెస్ క్రీడాకారిణిపై విజయం సాధించి ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా నిలవడం జరిగింది. రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ఎంత రుణ ప్యాకేజ్ని అందించాలని నిర్ణయించాయి? ఆన్సర్ 4.17 లక్షల కోట్లు. ఇటీవల భారత సైన్యంలోకి చేరిన సూసైడ్ డ్రోన్ అని పిలువబడే సరికొత్త అస్త్రం ఏది? ఆన్సర్ నాగాస్త్ర 1. ఇక్కడ ఈ నాగాస్త్ర 1 గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. GPS ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దీన్ని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అనేది రాదు. 3-4 స్టేట్మెంట్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలదు. దాదాపు గంట సేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది ఖచ్చితత్వంతో పని చేయగలదు. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైంది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా కలదు. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సిరిల్ రామపోసా. రమేష్ కార్తిక్ నాయక్, చంద్రశేఖర్ ఆజాద్లను కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డులతో సత్కరించింది. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ రమేష్ కార్తిక్ నాయక్ తెలంగాణ మరియు చంద్రశేఖర్ ఆజాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇంపార్టెంట్ పాయింట్స్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బంజారా రచయిత రమేష్ కార్తిక్ నాయక్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో మరియు మాయాలోకం తెలుగు నవల రాసిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి చెందిన రచయిత చంద్రశేఖర్ ఆజాద్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై కట్టిన వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది? ఆన్సర్ చీనాబ్. ఇది చీనాబ్ నదిపైన కట్టిన రైల్వే వంతెన. దీని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబాన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రాంబాన్ నుంచి రియాసీకి. అదేవిధంగా కాశ్మీర్ని భారత్లోనే మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోనే బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన గబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరికి వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది? ఆన్సర్ సుబ్బయ్య నల్లమోతుకు. ఇంపార్టెంట్ పాయింట్స్. ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రచార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ అవార్డును ప్రకటించారు. వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో భాగంగా సుబ్బయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు మంత్రి వెల్లడించారు. ఏ రాష్ట్రం యొక్క హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ ట్రాన్స్జెండర్లకు కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది? ఆన్సర్
కోల్కతా హైకోర్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోల్కతా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ ట్రాన్స్జెండర్లకు కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుండి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా ఎన్ని బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఆన్సర్ 163.39 బిలియన్ డాలర్లు. ఇది సుమారుగా ఇండియన్ కరెన్సీలో 13.5 లక్షల కోట్లకు సమానం. ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన 423 SEZలలో ఈ ఏడాది మార్చి 31 నాటికి 280 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంటే వర్కింగ్ కండిషన్లు ఎన్ని ఉన్నాయంటే 280 మాత్రమే ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, అమెరికా, UK, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు SEZల నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నుంచి అత్యధిక ఎగుమతులు జరిగాయి. కార్యకలాపాలు కొనసాగిస్తున్న SEZలలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో UAE నుండి భారత్కు పసిడి, వెండి దిగుమతులు ఎంత శాతం పెరిగాయని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఆన్సర్ 210%. ఇంపార్టెంట్ పాయింట్స్. పసిడి మరియు ఎండి దిగుమతులు 2022-23లో 3.5 బిలియన్ డాలర్లు, సుమారు ఇండియన్ కరెన్సీలో అయితే 29,000 కోట్ల నుంచి 2023-24లో 210% పెరిగి 10.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఇండియన్ కరెన్సీలో 89,000 కోట్లకు సమానం. UAE నుంచి వెండి దిగుమతి ఎంత చేసుకున్నా దిగుమతి సుంకంలో భారత్ 7% రాయితీ ఇస్తుంది. అదేవిధంగా 160 మెట్రిక్ టన్నుల పసిడి దిగుమతిపై 1% సుంకం రాయితీ ఇచ్చింది. లండన్కు చెందిన పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ పాయింట్స్. రిస్క్ కల్చర్ అవగాహనను మెరుగుపరిచినందుకు బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు లభించిందని RBI తెలిపింది. ప్రపంచ ఆర్థిక ఫోరం WEF నివేదిక ప్రకారం 18వ ఎడిషన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 129. ఇంపార్టెంట్ పాయింట్స్. మొత్తం ఎన్ని దేశాలంటే 146 దేశాలకు గాను భారత్ యొక్క ర్యాంక్ 129. అగ్రస్థానంలో ఐస్లాండ్ నిలిచింది. అదేవిధంగా 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే నిలవడం జరిగింది. ఇండియా 2023లో 127వ స్థానంలో ఉన్న ర్యాంకింగ్ ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ మొదటి 4 స్థానాలలో ఉండగా భారత్ 5వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక WEF ప్రకారం అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 63. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ సూచీలో స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాలలో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇంధన వాటా, భద్రత, స్థిరత్వం అనగా సస్టైనబిలిటీలో దేశం గణనీయమైన అభివృద్ధి కనబర్చిందని WEF తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి. దేశంలోని జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలలో ఎంత శాతం ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించారు? ఆన్సర్ 77%. ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోనే మొత్తం గ్రామాలలో 19.31 కోట్లు ఇళ్ళు ఉన్నాయి. వాటిలో 14.88 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించామని సంస్థ పేర్కొంది. నివేదిక ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాలలో ఈ సదుపాయం 100% పూర్తి అయింది. 2024 కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇళ్లకు కుళాయి ద్వారా సురక్షితమైన నీరు
అందాలన్న ఉద్దేశంతో 2019లో జల్ జీవన్ మిషన్ను ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 2019లో. ఎప్పటికల్లా పూర్తి చేయాలనుకున్నారు? 2024. ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఎడారీకరణ కరువు దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 17. 2024 థీమ్ ఏమిటంటే భూమి కోసం ఐక్యత, మన వారసత్వం, మన భవిష్యత్తు. కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.